హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్టువల్ గ్రామర్ వరకే చూద్దాము. బేసిక్‌గా మనం తెలుగైతే గ్రామర్ అనంగానే టెక్స్ట్ బుక్‌నే ఫాలో అవుతాం. కానీ ఇంగ్లీష్‌కొచ్చేసరికి ఏదైనా ఒక సార్ చెప్పిన నోట్స్ కానీ, ఇంగ్లీష్ బుక్స్ కానీ, గ్రామర్ బుక్స్ కానీ ఇవి ఫాలో అవుతాం. వీటికన్నా ఇవి ఫాలో అవ్వచ్చు. కానీ వాటికన్నా ముందు మనం టెక్స్టువల్ గ్రామర్ వరకే కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటికెళ్తే కొంచెం బెటర్‌గా ఉంటదని నా థింకింగ్. అందుకనే ఈ సీరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది క్లాస్ థర్డ్ బ్లాసమ్స్ ఇంగ్లీష్ రీడర్‌లో ఉన్న కంప్లీట్ గ్రామర్ చెప్తాను. ఇప్పుడు ఈ కవర్ పేజ్ చూస్తే ఈ కవర్ పేజ్ నుంచి మనకేమైనా బిట్ వస్తది అంటే ఎస్‌సీఆర్‌టీ ఫుల్ ఫామ్ రావచ్చు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిసర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఎలానో 7th అండ్ 8th క్లాస్ పాలిటీలో చదువుతాము. అక్కడ నేర్చుకోవచ్చు ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ మనకి పిఐఈలో సెపరేట్‌గా ఒక కాలమ్‌లో ఉంటుంది ఇది. కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. సెమిస్టర్ 1లో 4 లెసన్స్ ఉన్నాయి. సెమిస్టర్ 2లో 4 లెసన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 8 లెసన్స్. 8 లెసన్స్ యొక్క గ్రామర్ చాలా క్విక్‌గా చెప్పేస్తాను. మీకు ఎవరికైనా ఇంకా ఈ వీడియో లెంతీగా అనిపిస్తే 1.5x స్పీడ్‌లో చూడండి. లేదు మాకు ఇంకా కొంచెం బ్రీఫ్‌గా కావాలి అంటే కొంచెం 1 కన్నా స్పీడ్ లిమిట్ తగ్గించి చూడొచ్చు. మీరు చక్కగా ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని, ఫోన్ పక్కన పెట్టి మీరు ఏదైనా వర్క్ చేస్తూ అయినా వినొచ్చు. అంత క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఈ బుక్‌లో ఎకనామిక్ స్టాండర్డ్స్ చూద్దాం. బేసిక్‌గా ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా మనం ఏ మెథడాలజీ చదువుతున్నా ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేటివి ఇంపార్టెంట్. ఎకనామిక్ స్టాండర్డ్ ఆర్డర్ కూడా అడగొచ్చు మనకి. థర్డ్ క్లాస్‌లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ రీడర్ బ్లోజమ్స్‌లో అకాడమిక్ స్టాండర్డ్ ఆర్డర్ అడిగితే మాత్రం ఇలా చెప్పాలి. ఫస్ట్ ప్రీ రీడింగ్ ఉంటుంది. తర్వాత రీడింగ్ ఉంటుంది. తర్వాత వొకాబులరీ ఉంటుంది. తర్వాత గ్రామర్, రైటింగ్, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. మొత్తం 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రీ రీడింగ్, సెకండ్ వన్ రీడింగ్, థర్డ్ వన్ వొకాబులరీ, ఫోర్త్ వన్ గ్రామర్, ఫిఫ్త్ వన్ రైటింగ్, సిక్స్త్ వన్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ఇది కంప్లీట్‌గా ఓకే. మనం ఫస్ట్ లెసన్ చూద్దాం. మనకి లెసన్‌తో ఇంపార్టెంట్ ఏం కాదు. ఓన్లీ గ్రామటికల్ పాయింట్స్ వరకు మాత్రమే ఇంపార్టెంట్. ఎక్కడైనా ఆథర్స్ వస్తే ఆథర్స్ కూడా క్లియర్‌గా చెప్తాను మీకు. ప్రీ రీడింగ్ ఒక యాక్టివిటీ ఇచ్చారు. రీడింగ్‌లో లెసన్ ఉంది. ఓకే. మనం గ్లాసరీ చూద్దాం. గ్లాసరీ కూడా మనకి ఇంపార్టెంట్. సినోనిమ్స్ కింద ఇవ్వచ్చు. హ్యూజ్ అంటే చాలా పెద్దదిగా అని అర్థం. వెరీ బిగ్. బ్యాక్ యార్డ్ అంటే పెరడు. అంటే మనకి పెరట్ ఉంటది కదా! ఇంతకుముందు హౌసెస్‌కి ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో హౌసెస్ కూడా ఉంటది. బ్యాక్ యార్డ్ అంటే ఏ ప్లేస్ అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్ హైడింగ్ అంటే దాక్కునుట లేదంటే ఎవరికీ కనిపించకుండా ఒక ప్లేస్‌లో ఉండడం అని అర్థం. టు బి సమ్‌వేర్ వన్ కాంట్ బి ఫౌండ్. ఎవరికీ కనపడకుండా ఒక ప్లేస్‌లో ఉండడం అని అర్థం. నెక్స్ట్ వాల్యుబుల్ అంటే చాలా విలువైనది అని అర్థం. వర్త్ అ లాట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ కన్వర్జేషన్ అంటే ఒక ఇద్దరు కన్నా ఎక్కువ మనుషుల మధ్య మాటల్ని కన్వర్జేషన్ అని అంటాము. ఎ టాక్ బిట్వీన్ 2 ఆర్ మోర్ పర్సన్స్. రష్డ్ అంటే కంగారుగా ఉండడాన్ని రష్డ్ అంటారు. డన్ ఇన్ ఏ హర్రీ, చాలా కంగారుగా చేయడాన్ని రష్డ్ అంటారు. రివార్డ్ అంటే మనకి ఏదైనా పార్టిసిపేట్ చేస్తే కానీ లేదంటే ఏదైనా వర్క్ మనకి వచ్చే అప్రిసియేషన్ దాన్ని రివార్డ్ అంటారు. రివార్డ్ ఈజ్ నథింగ్ బట్ పేమెంట్ లేదా ప్రైజ్. నెక్స్ట్ స్కేర్డ్ అంటే భయపడడం, ఫ్రైటెండ్. సో ఇది ఫస్ట్ లెసన్ యొక్క గ్లాసరీ. దీంట్లో మరీ అంత టఫ్ టర్మ్స్ ఏం లేవు. థర్డ్ క్లాస్ కాబట్టి అంత టఫ్ టర్మ్స్ ఏమి ఉండవులేండి. నెక్స్ట్ కాంప్రహెన్షన్‌లో ఒక యాక్టివిటీ ఇచ్చారు. అది మనకి డీఎస్సీకి అవసరం లేదు. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఓన్లీ డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వెషన్స్ అయితే అడుగుతారో ఆ పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మిగిలిన పాయింట్స్‌ని నేను స్కిప్ చేస్తాను. ఓకే. వొకాబులరీలో ఇక్కడ చూస్తే టాల్, షార్ట్ ఈ ఆపోజిట్ వర్డ్స్‌ని కంపేర్ చేస్తూ వొకాబులరీలో మనకిచ్చారు. ఇక్కడ కింద కొన్ని ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇన్ అంటే లోపల, ఔట్ అంటే బయట, ఎంప్టీ అంటే ఖాళీగా, ఫుల్ అంటే నిండా, మొత్తం కంప్లీట్‌గా ఫుల్‌గా, ఓపెన్ అంటే తెరవడం, క్లోజ్ అంటే మూసివేయడం,
హ్యాపీ అంటే సంతోషం, సాడ్ అంటే బాధ. ఓల్డ్ అంటే కొత్త, న్యూ ఓల్డ్ అంటే పాత సారీ, న్యూ అంటే కొత్తది. ఫాస్ట్ అంటే స్పీడ్‌గా, స్లో అంటే నెమ్మదిగా, బ్యాక్ అంటే వెనక, ఫ్రంట్ అంటే ముందు, క్లవర్ అండ్ ఫూలిష్. సో, వీటిల్లో అంత టఫ్ టర్మ్స్ ఏం లేవు. కాకపోతే కొంతమందికి క్లవర్, ఫూలిష్ అనే వర్డ్ కొంచెం గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఆప్షన్స్ చూస్తే మనం క్లియర్‌గా ఐడెంటిఫై చేయగలుగుతాం ఈ ఆపోజిట్ వర్డ్స్. ఈ ఆపోజిట్స్‌ని యాంటోనిమ్స్ అని అంటాము. మీకు సినోనిమ్స్‌కి, యాంటోనిమ్స్‌కి కొంతమందికి తేడా తెలియట్లేదు. సినోనిమ్స్‌కి ఎస్‌తో స్టార్ట్ అవుద్ది. ఎస్ అంటే సేమ్ మీనింగ్ అనే అర్థం గుర్తుపెట్టుకోండి. యాంటోనిమ్స్‌కి యాంటీ అనే వర్డ్ వస్తుంది కదా! యాంటీ అంటే ఏంటి? ఆపోజిట్. ఫుల్ కోపం అట్లా ఉంటది కదా! ఆపోజిట్ అని అలా గుర్తుపెట్టుకోండి. ఇవి 8 ఆపోజిట్స్ ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చి మనల్ని మ్యాచ్ చేయమన్నారు ఆపోజిట్ వర్డ్స్. బిగ్‌కి ఆపోజిట్ స్మాల్, రైట్‌కి ఆపోజిట్ రాంగ్, ఆఫ్టర్‌కి బిఫోర్, అప్‌కి డౌన్, పుల్‌కి పుష్. ఓకే. ఇందాక పైన 8 ఈ యొక్క 5 ఇవి కూడా వీలైతే మీరు ఒక దిక్కున రాసుకునే పనైతే రాసుకోండి. లేదు వీటిలో అంత టఫ్‌గా లేదు అనుకుంటే జస్ట్ విని వదిలేయండి. మీకు టఫ్ అనిపించింది ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. వీడియో పాజ్ చేసి మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు రివిజన్ టైంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ చూస్తే తెనాలి రామకృష్ణ హ్యాస్ ఏ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లెఫ్ట్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. ఇక్కడ తెనాలి రామకృష్ణ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు, గార్డెన్ని అండర్లైన్ చేశారు, బాక్స్ని కూడా అండర్లైన్ చేశారు, బాక్స్ అనే వర్డ్ని. ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. తెనాలి రామ అనేది ఒక పర్సన్ యొక్క నేమ్ని డినోట్ చేస్తుంది. గార్డెన్ అనేది నేమ్ ఆఫ్ ద ప్లేస్ని డినోట్ చేస్తుంది. బాక్స్ అనేది నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా థింగ్ని డినోట్ చేస్తుంది. సో పర్సన్స్ పేర్లు పర్సన్ నేమ్స్ అయినా, ఆబ్జెక్ట్ నేమ్స్ అయినా, ప్లేస్ నేమ్స్ అయినా వీటన్నిటిని కలిపి మనం నౌన్స్ లేదా నేమింగ్ వర్డ్స్ అని అంటాము. నౌన్స్కి ఇంకొక పేరు నేమింగ్ వర్డ్స్. నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ ఎ పీపుల్, నేమ్స్ ఆఫ్ ఎ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ అనిమల్, నేమ్స్ ఆఫ్ ఎ థింగ్, ఇవన్నీ కలిపితే మనం నౌన్స్ అని అంటాము. నౌన్స్కి నేమింగ్ వర్డ్ అనే ఒక డెఫినేషన్ ఇంకొక నేమ్ కూడా ఉంది. ఇప్పుడు కింద మనకి ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేసి వాటిలో పర్సన్ నేమ్స్ ఏంటివి, ప్లేసెస్ ఏంటివి, థింగ్స్ ఏంటివి అని సెగ్రిగేట్ చేయమన్నారు. ఇప్పుడు ఆ బాక్స్ క్లియర్గా చూడండి. వాటిలో పర్సన్స్ ఎవరెవరో చూద్దాం మనం. ఫస్ట్ తెనాలి రామ అనేది పర్సన్ నేమ్. ఓకే. నెక్స్ట్ శారద అనేది పర్సన్ నేమే. శ్రీకృష్ణదేవరాయ అనేది కూడా పర్సన్ నేమే. నెక్స్ట్ ప్లేసెస్ చూస్తే గార్డెన్ అనేది ఒక ప్లేస్, కోర్ట్ అనేది ఒక ప్లేస్, హౌస్ అనేది కూడా ఒక ప్లేసే. నెక్స్ట్ మనం థింగ్స్ చూద్దాం. బాక్స్ అనేది ఒక థింగ్, స్టోన్ అనేది ఒక థింగే. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. బాక్స్, స్టోన్ ఈ రెండు మాత్రమే థింగ్స్. గార్డెన్, బాక్స్, తెనాలి రామకృష్ణ, విజయనగరం, శారద, శ్రీకృష్ణదేవరాయ, కోర్టు, స్టోన్, హౌసెస్. ఇప్పుడు పర్సన్స్ ఎవరు? తెనాలి రామ, శారద, శ్రీకృష్ణదేవరాయ ఇవి వీళ్ళు పర్సన్స్. ప్లేసెస్ వచ్చేసరికి గార్డెన్, విజయనగరం, కోర్ట్, హౌస్ ఇవి కూడా ప్లేసెసే. థింగ్ వచ్చేసరికి బాక్స్ అండ్ స్టోన్ ఈ రెండు మాత్రమే థింగ్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. అండర్లైన్ వర్డ్స్ని అబ్జర్వ్ చేయమన్నారు. తెనాలి రామ హ్యాస్ ఎ హ్యూజ్ గార్డెన్. ఇక్కడ తెనాలి రామాని అండర్లైన్ చేశారు. హీ వాజ్ అ కోర్ట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. శ్రీకృష్ణదేవరాయ అనే వర్డ్, విజయనగరం అనే వర్డ్. ఇక్కడ మీరు గమనిస్తే తెనాలి రామ పర్టికులర్గా ఒక పర్సన్ పేరుని మాత్రమే అండర్లైన్ చేశారు. శ్రీకృష్ణదేవరాయ సేమ్ ఇక్కడ కూడా పర్టికులర్గా ఒక పర్సన్ పేరుని మాత్రమే అండర్లైన్ చేశారు. నెక్స్ట్ విజయనగరం పర్టికులర్గా ఒక ప్లేస్ నేమ్ మాత్రమే అండర్లైన్ చేశారు. ఈ మూడింటికి ఏమన్నా కనెక్షన్ ఉందా అంటే ఆల్రెడీ టైప్స్ ఆఫ్ నౌన్స్ చదివిన వాళ్ళకి ఇది ఈజీయే. ఈ మూడిట్లో ఇన్ ద సెంటెన్స్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ ద నౌన్స్ అండ్ డినోట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. పర్టిక్యులర్గా ఒక థింగ్ లేదా ఒక పర్సన్ లేదా ఒక ప్లేస్ నేమ్ పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా చెప్తే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ఇంకా క్లియర్గా డెఫినేషన్ కావాలంటే ప్రాపర్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, అ ప్లేస్ ఆర్ అ థింగ్. వీ ఆల్వేస్ బిగిన్ ప్రాపర్ నౌన్స్ విత్ ద క్యాపిటల్ లెటర్స్. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి.
దిస్ ఈజ్ అవుట్ ద ప్రాపర్ నౌన్. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గీత, పర్టికులర్గా ఆ అమ్మాయి పేరు గీత. తాజ్మహల్, పర్టికులర్గా ఆ మాన్యుమెంట్ పేరు తాజ్మహల్. మహాభారతం, పర్టికులర్గా ఎపిక్ పేరు మహాభారతం. అట్లా మనం ఒక టైప్ ఆఫ్ ప్రాపర్ నౌన్ ఒక టైప్ ఆఫ్ నౌన్ చూసాం ప్రాపర్ నౌన్. ఇంకొక టైప్ ఆఫ్ నౌన్ కామన్ నౌన్ గురించి మాట్లాడదాం. ద థీవ్స్ రష్ ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు పోర్ వాటర్. ఇక్కడ థీవ్స్, వెల్, వాటర్. దొంగలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. పేరు అక్కడ యూజ్ చేయాలి, పేరు వాడితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. గుంపును కలిపి దొంగలు అన్నాం. సో ఇది కామన్ నౌన్, కామన్గా పిలుస్తున్నాం మనం. వెల్, బావులు చాలా ఉంటాయి. స్టెప్ వెల్ ఉంటుంది, ఇదేంటిది మోట్ వెల్ అని ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్స్ ఉంటాయి. వెల్స్ అన్నింటినీ కామన్గా వెల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. వాటిలో టైప్స్ పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ వెల్ అని చెప్పట్లేదు కదా, కామన్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి కామన్ నౌన్. వాటర్, సాల్ట్ వాటరా, లేదంటే డిస్టిల్డ్ వాటరా, కంటామినేటెడ్ వాటర్, ఇట్లా ఏం వాడలేదు, జస్ట్ వాటర్ని చెప్పేస్తున్నాం కదా. సో ఇట్లా కామన్గా యూజ్ చేసే, కామన్గా ఒక నేమ్ పెట్టి యూజ్ చేస్తే వాటిని కామన్ నౌన్స్ అంటారు. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ ఆర్ నౌన్స్. దే ఆర్ ద నేమ్ ఆఫ్ అ జనరల్ థింగ్స్ యొక్క నేమ్స్. సచ్ నౌన్స్ని మనం కామన్ నౌన్స్ అంటాము. కామన్ నౌన్ అంటే కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్ ఆర్ అ థింగ్ ఇన్ జనరల్గా మనం పిలిచేటివి. ఇక్కడ కొంతమంది కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి మధ్య డిఫరెన్సెస్ కనుక్కోలేకపోతారు. సో వాళ్ళ కోసమని డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు. ఇక్కడ స్టేట్ అనేది కామన్ నౌన్, కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అని చెప్తే అది ప్రాపర్ నౌన్. కార్ అనేది కామన్ నౌన్, ఆ వెహికల్ పేరేంటి కార్. అది ఏ కంపెనీ, హోండానా, స్విఫ్టా, డిఫరెంట్ కంపెనీస్, బెంజా, ఆడియా, పర్టికులర్గా కంపెనీ చెప్తే ప్రాపర్ నౌన్. నెక్స్ట్ మొబైల్ అనేది కామన్ నౌన్. అది శాంసంగ్ మొబైలా, ఒప్పో మొబైలా, లేదంటే యాపిలా, ఇలా చెప్తే అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ గుంపును కలిసి గర్ల్ అంటాము. అంతేగాని పర్టికులర్గా అమ్మాయి పేరు రజియానా, శ్వేత అన్న, ఇంకా డిఫరెంట్గా చెప్తే మనం అది ప్రాపర్ నౌన్ కింద వస్తుంది. మ్యాన్ అనేది ఒక కామన్ నౌన్. ఆ అబ్బాయి పేరు సుందరా, లేదంటే శ్రీనునా, రవీనా, రామ్నా, ఇలా చెప్తే అవి ప్రాపర్ నౌన్స్ కింద వస్తాయి అన్నమాట. ఇది కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్స్కి మధ్య డిఫరెన్స్. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్ రెండింటిని కలిపి ఇచ్చారు. ప్రాపర్ నౌన్ని బ్లూతో కలర్ చేయమన్నారు, కామన్ నౌన్ని పింక్తో కలర్ చేయమన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ అనేది మనం ప్రాపర్ నౌన్, విజయనగరం ప్రాపర్ నౌనే, తెనాలి రామ ప్రాపర్ నౌనే, శారద ప్రాపర్ నౌన్. వీటికి మాత్రం బ్లూ కలర్, మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్కి కామన్ నౌన్ యూస్ చేయొచ్చు, పింక్ కలర్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ రైటింగ్ చూస్తే, రైటింగ్ సెషన్లో మనకి ఏమి ఇచ్చారు, వాట్ గెట్ క్యాపిటల్ లెటర్స్. మనం క్యాపిటల్ లెటర్ ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఎలాంటి వర్డ్స్కి యూస్ చేయాలి అని అడిగారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ఒక పర్సన్ యొక్క పేరు రాసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ నేమ్ రాసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్ వాడాలి. నేమ్ ఆఫ్ ద హాలిడేస్ ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అలాంటివి రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే ఇండికేట్ చేయాలి ఫస్ట్ లెటర్. నేమ్ ఆఫ్ ద మంత్ అండ్ డేస్, మండే, ట్యూస్డే, అట్లాగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇట్లా వీటికి కూడా మనం క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటరే వాడాలి. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ బిగినింగ్ అప్పుడు ఖచ్చితంగా క్యాపిటలే యూజ్ చేయాలి. ద వర్డ్ ఐ అనేది చాలామంది సెంటెన్స్ మధ్యలో వస్తుంది కానీ స్మాల్ వాడతారు, అది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఐ అనేది కూడా క్యాపిటల్ లెటరే యూజ్ చేయాలి. సో ఇవి అన్నమాట క్యాపిటల్ లెటర్స్ యొక్క, అంటే మనం ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి అనేది క్లియర్గా ఇచ్చారు. సో నెక్స్ట్ టైం నుంచి క్యాపిటల్ లెటర్స్ వాడేటప్పుడు ఓకే మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే మనం మిస్టేక్ లేకుండా ఆప్షన్ని పెట్టచ్చు క్వశ్చన్ ఇస్తే సార్. ఇక్కడ యాక్టివిటీ 6 ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి రాయండి అని. ఇక్కడ హీ ఈజ్ అట్ ద మార్కెట్, హీ దగ్గర ఫస్ట్ లెటర్ హెచ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ కోహ్లీ ఈజ్ అ క్రికెట్ ప్లేయర్, కోహ్లీ కే అనేది క్యాపిటల్ ఉండాలి, అంతే. నెక్స్ట్ ఐ లైక్ విశాఖపట్నం, ఐ అనేది క్యాపిటల్ ఉండాలి, విశాఖపట్నంలో వి కూడా క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ December 25th ఎవ్రీ ఇయర్,
వీలో డబ్ల్యూ క్యాపిటల్ ఉండాలి. క్రిస్మస్ అంటే నేమ్ ఆఫ్ ద హాలిడేస్ సి క్యాపిటల్ ఉండాలి. డిసెంబర్ నేమ్ ఆఫ్ ద మంత్ డి కూడా క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు ఆన్ సండే ఐ అనేది క్యాపిటల్ ఉండాలి. బెంగళూరులో బి అనేది క్యాపిటల్ ఉండాలి. సండేలో ఎస్ కూడా క్యాపిటల్ ఉండాలి. అంటే నేమ్స్ ఆఫ్ ఎ వీక్ అండ్ మంత్ ఇవి కూడా క్యాపిటల్ లెటర్స్ కాబట్టి. నెక్స్ట్ ఇది మనకి డిఎస్సికి అంత యూస్ఫుల్ కంటెంట్ కాదు. యాక్టివిటీ 8 చూస్తే ఈ వర్డ్స్ యొక్క స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ మధ్య స్పెల్లింగ్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అనే క్వెషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, ఈ క్లవర్ సిఎల్ఈవిఆర్ క్లవర్ ఓకే. ఈజీగానే ఉంది. థీవ్స్ దగ్గర టీహెచ్ఐవిఈఎస్ పెట్టేస్తారు చాలామంది. ఐ పక్కన ఈ ఉంటది. అది మర్చిపోతారు. అది కూడా ఉంటది. వాల్యుబుల్ ఇదొకటి. గార్డెన్, డిఫికల్టీ, పుల్, స్టోన్స్, కపుల్, కోట్, రివార్డ్ ఇవన్నీ ఈజీయే. ఆ థీవ్స్ అనే స్పెల్లింగ్ కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఐ పక్కన ఈ పెట్టట్లేదు చాలా వరకు. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్‌లో ఇది మనకి డీఎస్సీ కంటెంట్‌కి యూజ్‌ఫుల్ కాదు. యాక్టివిటీ 10 గూడా అవసరం లేదు. యాక్టివిటీ 11 గూడా అవసరం లేదు. యాక్టివిటీ 12, 13 దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ లెసన్.